నా పేరు దొంగ ఏడుకొండలండి. మాది పెద్దగూడపాలెం గ్రామం, కొత్తపేట శివరు. నేను 6 ఎకరాలు వ్యవసాయం చేస్తానండి, కౌలుకిండి. 13-18 రకం పెట్టాం, నిలబడుతుంది పడిపోదని. ఈరోజు మొత్తం ఈ తుఫాను వల్ల పడిపోయింది నిలబడ్డది కూడా మొలకొచ్చేస్తుందండి. కొంత కోసిన ధాన్యాలు కూడా రాశులు కూడా మొలకొచ్చేస్తున్నాయి. అది వెంటనే మిల్లర్స్ వారు కొనేలాగా గవర్నమెంట్ ప్రభుత్వం వారు చర్య తీసుకుని ఈ తడిసిపోయిన ధాన్యం, పొడి ధాన్యం మద్దతు ధరకి కొనేలాగా ప్రభుత్వం వారు చర్య తీసుకుంటే బాగుంటుందని మేము రైతుల వారికి కోరుకుంటున్నాం. ఇది ఇవాళ కొయ్యాలంటే అదనంగా మాకు కోతకి 10-15 వేలు ఖర్చు అవుతుందండి. అదనంగా అయిపోతుంది మాకు ఇది. ఇంతకుముందు అయితే 3,000-4,000 తోటి కోత అయిపోయింది. ఇప్పుడు అదనంగా 10,000 అవుతుందండి. ఇవన్నీ మేము భారించలేము. ఇప్పుడు ఎండబెట్టాలంటే మా వల్ల అవుతుంది కాబట్టి ఆ పచ్చిధాన్యం కొనేలాగా గవర్నమెంట్ వారు వెంటనే మిల్లర్స్ వారికి ఆదేశాలు ఇచ్చి మాకు ఏమన్నా కొనేలాగా ఏర్పాటు చేస్తే మేము రైతు వారికి కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటామని మేము కోరుచున్నాం ప్రభుత్వం వారిని. నా పేరు వెంకటరెడ్డి. నాది పెద్దగూడపాలెం. నేను 5 ఎకరాలు కౌలుకి తీసుకుని 5 ఎకరాలు నేను పంట పండించడం జరిగింది. ఈ విధంగా వర్షాలు రావటం వల్ల పంట మొత్తం నీలమట్టం అయిపోయింది. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ నీటి పట్టిపోయిన ధాన్యాన్ని కొంచెం తొందరగా కొనుగోలు చేసి మాకు ఆర్థికంగా సహాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. 10 ఎకరాలు మిరపతోట వేసామండి. ఇప్పుడు ఈ వరదకి మొన్న వారం ముందు ఒక్క రోజే ముందు 1 ఎకరం కోసాము. 9 ఎకరాలు ఉంది, పని ఉంది, బాగా నీలమయం అయింది. పొద్దున్నే శాలకెళ్ళి చూస్తే మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. ఇప్పుడేమో తొడల లోతుకు వచ్చింది. ఈ వర్షం ఏమో ఆగేటట్లేదు. ఎకరానికి ఒక ఇంటికి ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టుంది. చేతికి వచ్చే టైము పంట బాగా పని ఉంది మిరపతోటలో. ఇప్పుడు ఈ మిరగాయలు కూడా కనపడతలేదు చేలో. ఇంతకుముందు పొద్దున్నే 6 గంటలకు పోతే ఎర్రగా కనపడ్డాయి. ఇప్పుడు పోతే చేలు తెల్లగా ఉంది, నీలమయం అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయింది. ఇంక ఈ వాన ఇప్పుడు ఏమో ఆగేటట్లే లేదు. ఇప్పుడు దాదాపుగా మా నడువుల లోతు నీళ్ళు వచ్చినాయి. జగన్ రెడ్డి ఈసారి చూడవయ్యా, రైతుల కష్టం కన్నీళ్లు. రేపో ఎల్లుండో చేతికొచ్చే పంట ఈరోజు తుఫాను ప్రభావంతో ఈరోజు మునిగిపోతే నువ్వు సమీక్షల పేరుతో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నావు. రావయ్యా, బయటకు వచ్చి రైతుల కష్టాలు చూడవయ్యా. అయ్యా జగన్ రెడ్డి, ఊరికే స్కోలింగ్లు ఇచ్చుకోవడం కాదు, ప్రకటనలు ఇచ్చుకోవడం కాదు, రైతాంగం పడుతున్న కష్టాలు ఒకసారి చూడు. నేను 4 ఎకరాల మిర్చి తోట వేసాను స్వామి. ఈ తుఫాన్ ప్రభావంతో మొత్తం తోటలన్నీ నేల కొరికి కింద పడిపోయినాయి స్వామి. చేతికి అందకుండా అయింది స్వామి. దీన్ని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గమనించి చూసి దీని మీద చర్య తీసుకొని ఏదైనా కొంత సాయము అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం స్వామి. మా గ్రామంలో మొత్తం 400 ఎకరాల మిర్చి తోట వేశారు స్వామి. ప్రతి ఒక్కరి తోట అదేవిధంగా పూర్తిగా దెబ్బతిని నాశనం అయిపోయింది స్వామి. దీన్ని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని దీన్ని ఒకసారి చూసి దాని మీద నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాం స్వామి. దాదాపు నేను 4 ఎకరాలు మిర్చి వేశాను. ఆ మిర్చి మొత్తం ఈ తుఫాను ప్రభావంతో అసలు పూర్తిగా దెబ్బతిన్నది. చేతికి వచ్చే అవకాశాలు ఏం లేవు సార్. కోత కోసుకుందామన్న తరుణంలో పూర్తిగా నష్టపరిహారం బాగా వచ్చింది సార్. ప్రతి ఒక్క రైతు కూడా మరీ ఇబ్బందిలో ఉండు. 100 ఎకరాలు మిరదోట దెబ్బతిన్నది. ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన చెందుతుండు. శాలకు పోయి ఇంటికి వచ్చి బోధిని తినని పరిస్థితి కూడా మరీ ఇదిగా ఉంది సార్. మేము అలా ఈ కోత కూలీలు పెట్టుబడులు అసలు ఎక్కడ కోత కూలీ కోసుకున్నామన్నా కానీ లేదు, పెట్టుబడికి అసలు ఎక్కడ తెచ్చిద్దామని కూడా ఆలోచన మరీ ఇబ్బందిగా ఉంది సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదన్నా మాకు సాయం అందిస్తే మేము కోలుకోగలుగుతాం, కానీ లేకపోతే బాగా ఇబ్బందులు కూరకపోయే పరిస్థితి ఉంది సార్. నేను 25 ఎకరాలు కౌలు చేసుకుంటే ఈ ఆర్కీకి వెళ్తే కొంత మిషన్ కోత కోసాం 4 ఎకరాలు. సంచులు ఎత్తలో ఒడ్డు పచ్చొడ్డు కొంటలేదు అంటున్నారు. ఇక్కడికి వస్తేనో ఈ ఉండా చేలు మొత్తం మునిగిపోయినాయండి. కోసినవి ఉంది, నిలువు ఉంది, మొత్తం మునిగిపోయి నిండా మునిగిపోతే ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు. ఇక్కడికి వచ్చి మేము బతకాలో తెలవకుండా ఉంది. ఒడ్డు చూసి కోసిన వడ్డన కాడ ఎత్తుకెళ్తలేదంటే సంచులు పట్టుకొని, లేకపోతే ఎక్కడ మీ ఇష్టం ఎవరంటే దాన్ని అక్కడ ఆర్కి వాళ్ళను ఇది చేసాం. ఈ బయట కొనే మిల్లర్ ఒక్కడ వద్దంటున్నారు. ఆ దానిని చూస్తే నీట మునిగిపోయినాయి.
ఏ దక్కు లేకుండా మేము సిద్ధంగా ఉన్నాం. నీళ్ళలో మునిగిపోయి ఈ రకంగా అయిపోయి ఉన్నాం. మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు, బాధ్యతనే వదిలి లేరు. మమ్మల్ని ఎవరు ఇంత మట్టికి మాకు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఒక నాయకులు కానీ వచ్చి మాకు పట్టించుకునేవాడు లేడు. మా పొలాలన్నీ నేల మునిగిపోయినాయి. మేము సత్తామా బతుకుతాం తెలవకుండా ఉంది. ఏ దారి దిక్కు దొయ్యక మేము అట్ట నిలబడిపోయి మద్దతు ధర ఎత్తుమారన్నారా, మాకు ధర లేదు పాడు లేదు. ధర అన్నాడు, ధర 1650 రూపాయలు అన్నాడు. అసలు వడ్డీ తీసుకునేవాళ్ళు లేడు, వేసుకెళ్ళేవాళ్ళు లేడు. మిల్లు అసలు మిల్లు మాకు అవసరం లేదు, వడ్డీ మీ వడ్డీ మేము ఎందుకు కొంటాం వెళ్ళిపోయింది అంటున్నారు. మిల్లు కాడికి వెళ్తే మిల్లు తేమ శాతం అసలు ఏ శాతం ఏంటి మొత్తం మునిగిపోతే తేమ శాతం ఉన్నప్పుడు కాడ అది అంత వచ్చింది ఇది ఎంత వచ్చింది అంటున్నాడు. ఎంత పెట్టినా అంతే, మాకు అవసరం లేదు, మీ ఇష్టం వచ్చిన చాటు మీరు వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని అడగండి అంటున్నారు. మిల్లర్ మాకు ఎవడు అసలు ఏ మిల్లర్ కాడ మాకు వద్దా అంటున్నాడు. మిల్లర్ ఒక్కడ పట్టించుకోవట్లా. ఈ ఆర్కెంలోకి వెళ్తే రాని వాళ్ళు చేసుకోవాలి, నిమ్మ చేత చూసుకోవాలంటున్నారు. కానీ మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు సంచులు ఇచ్చినవాళ్ళు లేడు, చేసినవాళ్ళు లేడు.